తెల్లవారితే ఇంట్లో పెళ్లి. ఇల్లంతా చుట్టాలు బంధువులతో సందడిగా ఉంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. బంధుమిత్రులంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇంతలోనే ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వరుడి వదిన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కడుపు నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లిన ఆమె మృత్యువడికి చేరుకుంది. దీంతో పెళ్లింట విషాదం నిండిపోయింది. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడులో పామర్తి మారేశ్వరరావు జ్యోత్స్న దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి మారేశ్వరరావు తమ్ముడు చెన్నారావు వివాహం. ఆ రోజు మధ్యాహ్నం నుంచి జ్యోత్స్న కడుపు నొప్పితో బాధపడుతుండటంతో భర్త చింతలపూడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అదే రోజు రాత్రి తమ్ముడి వివాహం ఉండటంతో మారేశ్వరరావు తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి భార్యను తీసుకొచ్చారు. సాయంత్రం ఓ స్కానింగ్ సెంటర్లో పరీక్ష చేయించారు. అనంతరం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు జ్యోత్స్న గర్భం దాల్చిందని, గర్భసంచిలో కాకుండా పిండం పేగులో పెరుగుతుండటంతో అది పగిలిపోయి రక్తస్రావమైందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో మారేశ్వరరావు 40,000 ఫీజు చెల్లించి భార్యను ఆసుపత్రిలో చేర్చారు. సదరు వైద్యునితో పాటు మరో 2 డాక్టర్లు అదే రోజు రాత్రి బాధితురాలికి శస్త్రచికిత్స చేశారు. గురువారం ఉదయం భర్తతో మాట్లాడిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆపరేషన్ వికటించే మృతి చెందిందని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలోనే పేషెంట్ పరిస్థితి బాగోలేదని, ఎక్కడికి తీసుకెళ్లినా ఫలితం ఉండదని చెప్పామని డాక్టర్లు అంటున్నారు. భర్త అంగీకారంతోనే జ్యోత్స్నకు ఆపరేషన్ చేశామని వివరించారు. ఆందోళన అనంతరం రాజీ కుదిరినట్టు సమాచారం. మృతురాలికి 2 ఏళ్ల కుమార్తె ఉంది.